నల్గొండ జిల్లాకు వరప్రధాని అనేటువంటి కొత్త ఆయకట్టు, ఎందుకంటే మనకు ఎస్ఎల్బీసీ గానీ లేకపోతే ఎంఆర్పీ గానీ ఇంతకు ముందు ఉన్న పాత ఆయకట్టుని మనం బలపరుచుకుంటే డిండి ప్రాజెక్టు మటుకు మనకు కొత్త ఆయకట్టు సుమారు 3,60,000 ఎకరాలకు మనకు కొత్త ఆయకట్టు వస్తుంది. దేవరకొండ నియోజకవర్గంలో లేకపోతే కొన్ని ప్రాంతాలు మునుగోడు నియోజకవర్గంలో అయితేనేమి, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలకు 3,60,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. కాబట్టి డిండి ప్రాజెక్టుకి సంబంధించిన ఏదైతే హెడ్ వర్క్స్ ఉన్నాయో, అంటే మనము ఇక్కడ నుంచి సోర్స్ నుంచి ఏదైతే కృష్ణ వాటర్ డ్రా చేయాలనో అది పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఏదుల రిజర్వాయర్ నుంచి 60 రోజుల పాటు ప్రతిరోజు ఒక అర టీఎంసీ, ఒక హాఫ్ టీఎంసీ 60 రోజుల పాటు తీసుకునే విధంగా ఒక 30 టీఎంసీలను మనం డ్రా చేసుకుని నల్గొండ జిల్లాలో ఒక 1800 కోట్లతోటి ఆ ప్రాజెక్ట్ ని టేకప్ చేయాలని చెప్పి హెడ్ వర్క్స్ ని టేకప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, నల్గొండ జిల్లా ప్రజల పక్షాన మరొకసారి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్ణయం ఏదైతే ఉందో భవిష్యత్తులో టెండర్స్ అయిపోయిన తర్వాత మనకు నల్గొండ జిల్లాలో కొత్త ఆయకట్టు 3,60,000 ఎకరాలు వస్తుంది. కాబట్టి ప్రజల పక్షాన ప్రభుత్వానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రభుత్వంలో ఈ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన కృషి, అదే విధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన మరొక మంత్రి ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కృషి వల్ల ఈ 1800 కోట్ల శాంక్షన్ అనేది మన కేబినెట్ లో రావడం అనేది శుభ పరిణామం. మన జిల్లా మంత్రివర్యులకు ఇద్దరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, అభినందనలు.